నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం, వీకే పార్థసారథి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజం. హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో ఆలగడ్డ నియోజకవర్గం బతునూరు వద్ద అంబులెన్స్ కు దారిచ్చిన ముఖ్యమంత్రి. జోరుగా హుషారుగా ప్రచారం చేద్దాం, విజయం సాధిద్దాం, ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. సత్యానికి ఆశీస్సులు, అసత్యానికి శాపాలు, ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. రాజకీయాల్లో వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికి జీవి ఆంజనేయులు. వినుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట, జీవి ఆంజనేయులు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుందామని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వీకే పార్థసారథి పిలుపునిచ్చారు. రాప్తాడులో జరిగిన చంద్రబాబు ప్రజాకలం సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. సభలో పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా శ్రీతమ్మ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీరామ్ గారు, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ నలభై నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ పేరు పేరున నాయక నమస్కారాలు, ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం, రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో దురాగతాలు, దుర్మార్గాలు చేసి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ రోజు విభజన అయిన తదనంతరం మన నాయకుడు ఆధ్వర్యంలో దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనమైపోయింది. అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాలా, వెనకబడినటువంటి ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాకి ఒక ముఖ్యంగా హంద్రీనివా కెనాల్ని పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా గొల్లపల్లి, మారాలైతేనేమి, చెర్లపల్లి అయితేనేమి, అన్ని ప్రాంతాలు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో 14 సీట్లు కాదు 12 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన అనంతపురం జిల్లా ప్రజాధికారిది. అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ వలసలను అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం, తద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భూముల ధరలు కూడా పెరగడం, 50,000 ఉద్యోగాలు వచ్చాయంటే మన నాయకుడు చదవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 19లో ముఖ్యమంత్రిగా అనుబంధాలు వచ్చేవి, తద్వారా యువతకి ఉపాధి వచ్చి ఉద్యోగాలు వచ్చేవి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతాంగం చూడండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు డ్రిప్ ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, అదేవిధంగా రైతాంగానికి గుండెలు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు ఏమి ఇచ్చారని అడుగుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తర్వాత పునర్నిర్మాణం జరగాలంటే, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉందా లేదా? చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశాన్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, అన్ని రంగాల అభివృద్ధికి నోచుకోలేదని నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
రాప్తాడులో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 40 లక్షల మంది భవన కార్మికుల కడుపు కొట్టారని రాప్తాడు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్, కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. విషయం ఇసుక, దేవుడిచ్చిన ఇసుక, నదుల్లో కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు. కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను. వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులున్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, మూడో విషయం నేను చెప్పింది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో ఆలగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద అంబులెన్స్ కు దారిచ్చిన ముఖ్యమంత్రి బస్సు. బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. పథకాలు ఎవరు ఇచ్చారో వాళ్ళకి మీరు మనసులకి మీరు పోనీ ఆయన ఆడపోయినా మీరు తప్పకుండా మార్గం గట్టి గిరి చెప్పండి లోన్ ఇచ్చేవాడి అలాగే అలాగే అమ్మా
మీరు రోడ్లు నమ్మలా పెట్టి మాకు ఓటేసారు 2 రోడ్లు ఫ్యాన్కేయండి రాజు 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 సర్పంచ్ మా వర్గాలు పడుతుంది మా పాప రైల్వే ఫ్యాన్కేయండి అమ్మా రంగబాబు రంగా ఫ్రంట్ వెళ్ళిపోయి స్పీడ్గా చెప్తామని ఫ్రంట్కి వెళ్ళిపోయి పిచ్చేస్తాను ఎదరు పంపండి సత్యంతో సావాసం చేస్తే భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అసత్యాన్ని పట్టుకు వేలాడితే శాపాలు వెంటాడతాయని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తాను దంపత సమేతంగా చేసిన సత్య ప్రమాణం ఫలితాన్ని అందించిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య ప్రమాణంపై లక్ష్మీ గణపతి స్వామి వారు తమ శక్తిని ప్రదర్శించారని, దీనికి తోడు అనపర్తి గ్రామ దేవత వీరుల్లమ్మ అమ్మవారి మహత్యం ప్రకటితం అయిందన్నారు. తాను ఎవరిని విమర్శించడానికి వ్యాఖ్యలు చేయడం లేదని, తనకు కేవలం భగవంతుడిపై గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానన్నారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకున్న వారిలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులతో పాటు తమ్మిరెడ్డి, నాగ శ్రీనివాస్ రెడ్డి, పడాల సత్యనారాయణ రెడ్డి, జంగ గంగాధర్ రెడ్డి, బుద్ధల కన్నారావు, వంక రామకృష్ణారెడ్డి, గుబ్బాల సత్యరెడ్డి, కుప్పెల శ్రీనివాస్, పులిమి శ్రీనివాస్, పాపదాసు మురళి, వంక సుబ్బారావు, తాళ్ల నిరంజన్ రెడ్డి, పల్లి లక్ష్మణరావు, బ్రహ్మదేవం శ్రీను, కడవల శ్రీను తదితరులు ఉన్నారు. अन्नपाने च सर्वदा ततो मे श्रीगमावः गोमशां पशुभिः सह स्वाहा देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मनय मनय गृहे गृहे मनयः मनय वसन्ति वसन्ति मनय मनय वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवास पार्थिवास कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवामिदमिदं देवा देवामिदम् इदं मे मे इदं मे मे सुमनस्य मानौ सुमनस्य मानौ मे मे सुमनस्य मानौ सुमनस्य मानौ दिवि दिवि सुमनस्य मानौ सुमनस्य मानौ दिवि दिवि देवा देवा दिवि दिवि देवाः देवा वसव वसव देवा देवा वसवः वसव दीर्घं दीर्घं वसव वसव दीर्घं
दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः संज्ञानं विज्ञानं प्रज्ञानं ध्यानदविधानतो संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लप्तं ग्लप्तं श्रेयोवसीय आयुक्सम्भोतं भूतं चित्रः केतुः प्रभानाभां सिंहान् ज्योतिष्मागस्तेजस्वान्धान्तभक्तिस्तपन्नभितपन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति तदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కిల మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదిక పెట్టినటువంటి మన గ్రామస్తులు సోదరుడు నంబోలు విష్ణు గారు, జనసేన మరి నాయకులైనటువంటి శంకరరావు శ్రీనివాసరావు గారు, బయలేరు రామయ్య గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు వచ్చాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్నటువంటి వ్యక్తి, అన్నిటిలో కష్టపడేటటువంటి వ్యక్తి, వరికపూడి సెలకి అనుమతులు తెచ్చినటువంటి యువకుడు. వారిని ఆశీర్వదించినట్లయితే తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా శాసనసభకు 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని ఎంపిక చేశారు. తప్పకుండా వారిని మరలా గెలిపించుకున్నట్లయితే మన నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరుల చివరిగా నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా, అహంకారం ఇచ్చినటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా ఓడించాలి. 10 మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఎంపికైతే నేను తప్ప ఎవరూ పనిచేయలేదు. నేను పైనుంచి కిందకి దిగొచ్చాను, అప్పుడు భగీరథుడిని నేర్చేది. అహంకారంతో ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుని చుట్టుగా ఓడించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందరికీ మనవి చేస్తున్నా, పోడొచ్చింది, పోలీసులు లేరు, లేవు. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అహంకారంగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని తప్పనిసరిగా ముక్కు వంగదీసి ఖచ్చితంగా ఓడించి కూడా మనం చెప్తారు. ఈ సందర్భంగా మనం చెప్తున్నా, మంచి వ్యక్తులు మనకి మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఈరోజు వినుకొండ పట్టణంలో ఒకసారి గమనించండి, గ్రామాల నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా సాయంత్రం అయిందంటే గంజాయి బ్యాచ్, తాగుబోతు బ్యాచ్లు ఈరోజు వినుకొండలో దిగుతా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తల మీద 2 సార్లు దౌర్జన్యం చేసి రైతుల్ని తలకాయలు పాల్గొచ్చినటువంటి చరిత్ర ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడిది. అదేవిధంగా నరేంద్ర రైతు అక్రమ కేసు పెట్టించి సంక్రాంతి రోజుల్లో 15 రోజులు జైల్లో ఇచ్చినటువంటి చరిత్రని మీరు మర్చిపోవద్దని నేను మీకు మనవి చేస్తున్నా. ప్రతిదానికి వరకపూడి సెల నుంచి మంచినీటి పథకం దగ్గర నుంచి అదేవిధంగా వెనుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట లభించబోతుందన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. అధికారం అహంకారంతో విర్రవీగుతున్న బొల్లకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వెనుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం గండిగనమలలో సుగాలి లంబాడీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సేవలు స్మరించుకుని సుగాలీలు, లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఈ ప్రాంత ప్రజలు ఆదరాభిమానాలతో ఆశీర్వదించి 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించాలని ధన్యవాదాలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులు ప్రేమతో మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు వచ్చారనే అభిమానంతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. బొల్లాపల్లి మండలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి వందనం, అభివందనం. గతంలో మీ అందరికి తెలుసు, మీ అందరి ఆదరాభిమానాలతో
నన్ను ఆశీర్వదించి 2 సార్లు నన్ను జిల్లాలో అత్యధిక మెజారిటీతో బొల్లాపల్లి మండలం కూడా మెజారిటీ ఇచ్చి 2 సార్లు జిల్లాలో టాప్ మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒకసారి మొదటి 5 సంవత్సరాలు అధికారం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం చేశా. రెండోసారి అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 2 సార్లు మీరు నన్ను గెలిపించిన ఒక్కసారి అధికారం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం నిధులు తీసుకొచ్చా. మన వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం, అలాగే మన బొల్లాపల్లి మండలం యొక్క అభివృద్ధి కోసం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. జీవి ఆంజనేయులు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు, మాట నెగ్గించుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నా. నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టిస్తానన్నాను, కట్టించారా లేదా తమ్ముళ్ళు? నెహ్రూ నగర్ తండా బ్రిడ్జి కట్టించా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కడతామని చెప్పాం, కట్టావా లేదా తమ్ముడు? కట్టాం. నేను గ్రామాలకు వచ్చినప్పుడు సుగాలి తండాలు వచ్చినప్పుడు మాకు సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. చేస్తానని చెప్పారా లేదా? చేసి చూపించారా లేదా? ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేయించాను. ప్రతి ఎస్సీ కాలనీ, ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించాను. 2500 సిమెంట్ రోడ్లు వేయించా. ఆ విధంగా మాలపాడు తండాకి తార్ రోడ్డు తీసుకొచ్చింది జీవి ఆంజనేయులు చంద్రబాబు గారి సహకారంతో. అలాగే గుమ్మడిపాడు తండాకి తార్ రోడ్డు, వెంకటరెడ్డిపురానికి తార్ రోడ్డు, వెంకటరెడ్డిపురం తండాకి, మాలపాడు తండాకి తార్ రోడ్డు, అలాగే గుమ్మడిపాడు తండా, ఇట్లా అనేక తండాలకు నేను తార్ రోడ్డు తీసుకొచ్చా. ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేయించా. నేను అడుగుతున్నా, అరే డొల్లనాయుడు, నువ్వే పీకావు? బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతున్నా. బహిరంగ చర్చకి సిద్ధమా? నీకు దమ్ముంటే టైం ఉంటే అని చెప్పు. ఏ ఊరికి ఏ తండాకి నేనేం చేశానో చెప్తా, నువ్వేం చేశావు చెప్తు. కానీ నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను సిమెంట్ రోడ్లు వేస్తే కనీసం సైడ్ కాలువ, సీసీ డ్రైన్ సైడ్ కాలువ కట్టావా అని అడుగుతున్నా. 7 సంవత్సరాలు నీ వెనకాల జిందాబాద్ బొల్లా బొమ్మలాడని వైఎస్ఆర్ పార్టీ కోసం తిరిగితే పెడతాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? చందాలు ఇవ్వబడదని పోటీ పెట్టాడా లేదు తమ్ముడు? బొల్లా బొమ్మలాడు ఏం చేశాడు? ఒంగి దండాలు పెట్టిన బొమ్మనాయుడు ఎస్సీలు, ఎస్టీల్ని, సుగాలీల్ని, దళితుల్ని, బీసీల్ని పురుగుల కంటే ఏ విధంగా చూడలేదా ఈ బొల్లా బొమ్మనాయుడు అని అడుగుతున్నా. కనీసం టీవీలు ఇచ్చాడా? ఇంటికి పోతే గెలవక ముందు ఒంగి దండాలు పెట్టిన నువ్వు గెలిచినాక అహంకారం ఎక్కువైంది, అహంభావం ఎక్కువైంది, కొవ్వు గుడ్డకి ఎగబాకింది బొల్లా బొమ్మనాయుడికి. నీ కొవ్వు దించుతా. తొడగొట్టిన బొల్లా బొమ్మనాయుడికి, మేసం తిప్పిన బొల్లా బొమ్మనాయుడికి, ఏ బొల్లా చుక్క చూపిస్తా నీకు. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం, వీకే పార్థసారథి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజం. హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమాలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో ఆలగడ్డ నియోజకవర్గం బతునూరు వద్ద అంబులెన్స్ కు దారిచ్చిన ముఖ్యమంత్రి. జోరుగా హుషారుగా ప్రచారం చేద్దాం, విజయం సాధిద్దాం, ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. సత్యానికి ఆశీస్సులు, అసత్యానికి శాపాలు, ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. రాజకీయాల్లో వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికి జీవి ఆంజనేయులు. వినుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట జీవి ఆంజనేయులు.